ఇక పొన్నగంటి కూర మా పెరట్లోదే కోసుకొచ్చానండి. ఈ వానలకి ఎంత పచ్చగా నేవలంగా ఉందో. ఇది చాలా ఆరోగ్యం అనమాట. పప్పులో వేసుకుంటే కమ్మగా ఉంటుంది పప్పు. పిల్లలైతే అసలు నెయ్యి వేయకుండానే కమ్మగా తింటారనమాట. ఇది ఎంతో ఆరోగ్యం కూడా. నేనైతే 2 రకాల కందిపప్పులు, ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు వేసుకుంటానండి. చూడండి, ఇది 2 సార్లు కడుక్కుని చక్కగా 2 సార్లు కడుక్కొని ఇందులో టమాటా ముక్కలు తరిగేసుకున్నానండి. ఈ కుక్కర్లో పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోద్ది. ఇదే ఈ పొన్నగంటి కూర కూడా ఇందులో పెట్టేసుకుని కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోద్ది. తర్వాత తీసి తాలింపు పెట్టుకుంటే కమ్మగా ఉంటుందండి. కుక్కర్లో పెట్టుకునేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, దీంట్లో టమాటా ముక్కలు, కందిపప్పు కడిగి పెట్టుకున్నప్పుడు పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుంటానండి. అప్పుడు చక్కగా విజిల్స్ వచ్చాక చక్కగా ఉడికిపోయి ఉంటుంది. దాంట్లో మనం కొంచెం చింతపండు వేసుకుని తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఇలాగే వండుతానండి. మీరు ఎలా వండుతారో మరి. వచ్చేసాక తీసేస్తానండి. మాకైతే ఎదురుగుండా ఎక్కువ ప్లేస్ ఉండటం వల్ల అన్ని రకాల కూరగాయలు, దోసకాయలు, తోటకూర, పొన్నగంటి కూర, బచ్చల కూర ఇవన్నీ నేను పండించుకోవడానికి అవకాశం ఉంది. వీలైనప్పుడు నేను చూపిస్తాను ఒకసారి. వంకాయలు కాస్తాయి. అన్ని రకాల చెట్లు పెట్టానండి, పూల మొక్కలతో సహా. మీకు వీలైనప్పుడు ఒకసారి నేను చూపిస్తాను. అప్పుడప్పుడు కోసుకొచ్చుకుని వండుకున్న వాటిలో ఉన్న ఆరోగ్యం కొనుక్కున్న వాటిలో ఉండదండి. ఇలాగే అందరికీ కుదరదు అనుకోండి. కుదిరినంత లెక్కలు కుండీల్లో కూడా వీటిని పెంచుకోవచ్చు. పొన్నగంటి కూర ఏముందండి, చిన్న కుండీలో విత్తనాలు వేసుకుంటే చక్కగా పెరుగుద్ది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకుని మనం వండుకోవటం వల్ల పిల్లలకి మనకి మంచి ఆరోగ్యం వస్తుందండి. ఆకుకూరలు చాలా పచ్చగా ఉంటాయి. వాటి వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. మెదిపేసుకున్నానండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. నేను ఎండుమిరకాయల బదులు ఈ ఊరమిరపకాయలు ఉంటాయి కదండి, అవి వేసుకుంటాను పప్పులో. ఇప్పుడు పెరుగు తిరగమూత వేసుకున్న, పప్పు చేసుకున్న తిరగమూతలో నేను ఇలా పెట్టుకున్న ఈ ఊరమిరపకాయలు వేసుకుంటానండి. నాకు చాలా ఇష్టం అవి. ఇవి నూనెలో వేగాక పప్పుతో పాటు పెట్టేస్తాను అన్నమాట. ఇందులో మనం జీలకర్ర ఇలా ఒక డబ్బాల్లో నేను నిల్వ ఉంచుకుంటానండి. ఇవి పప్పు దినుసులన్నీ, తిరగమూతకి తాలింపు దినుసులన్నీ ఇలా రెడీ చేసుకుని ఒక దాంట్లో పెట్టుకుని ఉంటాను. జీలకర్ర,